అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు ఆషాఢ మాసపు గురువారం. పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథ వినే ముందు మన సబ్స్క్రైబర్స్‌లో కొంతమంది గురువుగారి గురించి తెలియజేయమని అడుగుతున్నారండి. వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటాం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, అలాగే విదేశీ ప్రయాణం ఇలా ఏ సమస్యకైనా వారికి తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు. దుర్గాదేవి జ్యోతిష్యాలయం. గురూజీ మల్లనరాజు గారు 9966611726 వారి ఫోన్ నెంబర్. ఉన్నది ఉన్నట్లుగా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక ఈరోజు కథ గురించి తెలుసుకుందాం. మనం భగవంతుడికి పెట్టినటువంటి పువ్వులను పక్కన పెట్టేస్తాం కదండి. ఆ యొక్క పూలను నిర్మాల్యం అంటాం. ఆ నిర్మాల్యానికి కూడా ఎంతో మహిమ ఉంది. ఆ మహిమ ఏమిటో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. చంద్రవంశపు రాజులలో శంతనుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. అతను చాలా గొప్పవాడు. దాన ధర్మాలకు, దైవభక్తికి ఎంతో పేరు పొందినవాడు. బలపరాక్రమాలకు, చల్లని పరిపాలనకు చాలా గొప్ప పేరు పొందాడు అతను. అతని మంచితనానికి బహుమతిగా ఒకనాడు దేవేంద్రుడు అతనికి మంచి రథాన్ని ఒకటిస్తాడు. మంచి రోజు చూసి దానిని అధిరోహించాలనుకొని దానిని రథశాలలో ఉంచుతాడు శంతనుడు. అలా శంతనుడు ఒకనాడు నారదముని ముఖత నరసింహస్వామి వారి యొక్క మహిమ గురించి విని భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తూ ఉండేవాడు ఎప్పుడూ కూడా. ఒకనాడు ఉదయకాలం ముహూర్తం బాగుందని చెప్పి ఎవరో దైవజ్ఞుడు చెప్పగా దేవదత్తమైనటువంటి ఆ యొక్క దివ్యరథం ఎప్పుడు ఎక్కుతానా అనేటటువంటి ఆశతో ఉన్నాడు ఆ యొక్క శంతనుడు. కాబట్టి త్వరగా స్వామివారి పూజ చేసేసి బయటకు వస్తాడు. రథశాలకు వెళ్ళి రథాన్ని వెలుపలకు తెప్పిస్తాడు. చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ నమస్కారం చేసి రథం ఎక్కుతాడు. అయితే ఏం లాభం? ఆ రథం అంగుళం మేరైనా కూడా నడవదు. తెల్లముఖంతో కిందికి దిగుతాడు శంతనుడు. రథకారులను రప్పించి అసలు ఏమిటి లోపం చూడండి అని చెప్పి ఆత్రంగా అడుగుతాడు. వాళ్ళు చాలా దీక్షగా చూసి ఏ లోపము లేదు ప్రభు అంటూ వారందరూ కూడా ఆ రథాన్ని పరిశీలించి చెబుతారు. నడపమని చెబుతాడు ఆ రాజు. వాళ్ళు ప్రయత్నిస్తారు. అయితే ఏ మాత్రం ప్రయోజనం లేకపోతుంది. అదేమిటో అర్థం కాదు శంతనుడికి. శంతనుడు ఉత్సాహం అంతా నీరు కారిపోతుంది. వెలవెలలాడుతూ అంతఃపురానికి వెళ్ళిపోతాడు. అక్కడ దిగాలుగా కూర్చొని ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండగా నారదుడు అక్కడకు వస్తాడు. శంతనుడికి సవినయంగా ఆతిథ్యం ఇచ్చి రథ వృత్తాంతం గురించి చెబుతాడు. నారదుడు ధ్యానంలో తెలుసుకుంటాడు. అప్పుడు తెలుసుకొని ఆ రాజుతో ఇలా చెబుతాడు. రాజా, దానికి కారణం మరేమీ కాదు. రథ నిర్మాణంలో ఏ లోపము లేదు. నీవు స్వామివారికి నిన్న చేసినటువంటి పూజా పుష్పాలను బయట వేశావు కదా, బయటకు వెళ్ళడంలో వాటిని దాటి వెళ్ళిపోయావు. నిర్మాల్యాన్ని ఎవరూ కూడా కాళ్లకు తగలని విధంగా ఒక మూలగా వెయ్యాలి. వాటిని దాటడం వలన వచ్చినటువంటి దోషం నీ రథగమనానికి కొట్టింది. నీ మాటకేమి, నీకు రథమిచ్చినటువంటి ఆ ఇంద్రుడి కొడుక్కే ఇలాంటి ఆటంకం కలిగింది తెలుసా? మరి ఆ కథ గురించి చెబుతాను తెలుసుకో అంటూ నారదుల వారు శంతనుడికి ఒక కథ గురించి చెబుతాడు. ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం అంతర్వేది అనే ఒక చిన్న పట్టణంలో ఒక రవి అనేటటువంటి మాలాకారుడు రకరకాల పూల దండలను చాలా రమ్యంగా అల్లుతూ మొదట అల్లినటువంటి దండలను 3 కూడా ముచ్చటగా నరసింహస్వామి వారికి సమర్పించేవాడు. ఆ దండలు అల్లడంలో అతని భార్య కూడా గొప్ప నిపుణురాలు. ఇద్దరూ దండలల్లడంలో ఎంతో శ్రద్ధగా ఒద్దికగా చూపుతూ ఉండేవారు. స్వామివారికి సమర్పించగా మిగిలినవి పురోహితుడికి ఇచ్చి, దైవ పూజలు చేసేవారికి కొంతమందికి ఇచ్చి, పుష్పమాలికల యొక్క అమ్మకం వలన వచ్చేటటువంటి సొమ్ముతో వారి యొక్క కుటుంబ పోషణ జరుపుకునేవాడు ఆ రవి. అయితే మరి రోజూ కూడా పూదండలు అల్లాలంటే పువ్వులు అతనికి బాగా సమృద్ధిగా దొరకాలి కదా. అందుకని చెప్పి అతని పెరట్లో దూరంగా ఉన్నటువంటి తన సొంత నేలకు చుట్టూ కూడా ఎత్తుగా నలువైపులా ప్రహరీ కట్టించి లోపల పలు జాతుల పూల మొక్కలు, తీగలు నాటుతాడు. ఇంటిలో నుండి కేవలం ఒకే ఒక ద్వారం వచ్చేలా ఉంచాడు. పైనుండి మనిషి కానీ పశువు కానీ లోపలికి రావడానికి అసలు ఏమాత్రం ఆస్కారం లేకుండా చేశాడు. ఆ విధంగా ఆ యొక్క బృందావనంలో రకరకాల పూల తోటలు వేశాడు. దానికి బృందావనం అని పేరు పెట్టుకున్నాడు. సూర్యోదయం అయ్యేసరికి కొన్ని పువ్వులు పూస్తాయి, కొన్ని సాయం సంధ్యా సమయాన పూస్తాయి. ఆ మొక్కలకి, తీగలకి సమృద్ధిగా నీరుండాలి కదా.
పెద్ద నుయ్యి తీయించాడు. దానికి ఏతం ఎత్తించాడు. అలా నలువైపులా కూడా లోతుగా కాలువలు కల్పించాడు. తాను ఏ తాములో నీరు తోడుతూ ఉంటే అతని భార్య కాలువలు మారుస్తూ కొన్నిటికి చేదలతో నీటిని పోస్తూ ఉండేది. ఆ తోటలో చక్కని షష్ఠీ గడియల పువ్వులు ఉండేది. ఆ పూల యొక్క పరిమళం పంచిపెడుతూ చక్కగా వచ్చేవారికి, పోయేవారికి అంటే పక్క నుంచి పోయేవారందరూ కూడా ఆ చల్లగాలికి, ఆ పరిమళానికి రవిని ఎంతో మెచ్చుకుంటూ ఉండేవారు. అలా ఉండగా ఒక అమావాస్య నాటి రాత్రి కన్ను పొడుచుకున్నా కూడా కనిపించనటువంటి కటిక చీకటి ఆ రోజు. తొలిజాము ముగిసేదాకా రవి బృందావన సంరక్షణలోనే గడిపి ఇంట్లోకి వెళతాడు. భార్య అరిటాకులు ఎదురెదురుగా వేసి ఆహార పదార్థాలు వడ్డిస్తుంది. ఇద్దరూ కూడా స్వామివారి కథలు చెప్పుకుంటూ భోజనాలు చేసి పడక గదికి వెళ్ళిపోతారు. తొలి కోడి కోస్తుంది. రవి నిద్రలేస్తాడు. దంతధావనం చేసి స్నానం అయిందనిపించుకొని నరసింహస్వామి వారికి మేల్కొలుపు పాటు పాడుతూ పువ్వుల బుట్టలు పట్టుకుని తోటలోకి వెళ్తాడు. పూల మొక్కలన్నీ కూడా స్వభావ విరుద్ధంగా కనిపిస్తాయి అతనికి. దిగాలు పడి చూస్తూ నిలుచుంటాడు. ఏ మొక్కను, ఏ తీగను ఒక్క పువ్వైనా లేదు. అయ్యో! ఇదేదో గారెల్లా ఉందే! నిన్న సాయంకాలం మొగ్గలన్నీ కూడా చూస్తే నింపుగా ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఈ సమయానికి నేను ఇక్కడికి వస్తూ ఉంటాను కదా! బుట్టల నిండా పువ్వులేరుకొని పోతూ ఉంటాను. ఇవాళ మరి ఒక్క పువ్వైనా లేదు. ఎవ్వరూ కూడా రావడానికి అసలు శక్యం కానంతగా నలువైపులా గోడ ఉంది. ఇంట్లో నుండి తప్ప తోటలోకి ప్రవేశించడానికి అసలు మరో ద్వారం లేదే! మరి పువ్వులు మాయమైపోవడం ఏమిటి? ఇదేదో ఇంద్రజాలంలా ఉందే! ఈనాడు నా స్వామివారికి పూదండ సమర్పించలేనటువంటి నా దౌర్భాగ్యం దేనికి? అంటూ బాధపడుతూ కళాకాంతి లేనటువంటి మొఖంతో ఇంటికి వెళ్ళి భార్యతో చెబుతాడు. ఈరోజు ఒక్క పువ్వు కూడా లేదు. చాలా వింతగా ఉంది అని చెబుతాడు. ఆమె కూడా వచ్చి చూస్తుంది. ఆశ్చర్యంగా వెనుతిరిగి వచ్చి నోట మాట లేకుండా నరసింహస్వామి వారి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి లేస్తుంది. స్వామి, ఈ తప్పు ఎవరిదో మీరే సెలవివ్వాలంటూ ఒక్క మాట అంటుంది. బాగా తెల్లవారిన తర్వాత రవి తోటలోకి వెళ్ళి అక్కడక్కడ కొసామసా ఉన్నటువంటి పువ్వులు ఏరుకొని తెచ్చి ఇంట్లో ఉన్నటువంటి నరసింహస్వామి వారి విగ్రహాన్ని పూజించి ఏదో కొంత తృప్తి పడతాడు. ఆ రాత్రి స్వామివారిని ప్రార్థించి రవి పక్క మీద వాళ్తాడు. కొంతసేపటికి అతనికి నిద్ర పడుతుంది. అర్ధరాత్రి అవుతుంది. కలలో స్వామివారు కనిపించి, విచారించవద్దులే భక్త, ఈనాడు నీవు నన్ను పూజించినటువంటి పువ్వులు ఉన్నాయి కదా, వాటిని తీసుకుని వెళ్ళి తోటకి అవతల వైపు వేసిరా. పువ్వుల కోసం వచ్చినటువంటి ఆ ఇంద్రుడి కొడుకు దొంగాటకం కట్టిపోతుంది అని చెప్పి స్వామి అదృశ్యుడవుతాడు. రవి ఒక్కసారిగా చప్పున లేచి భార్యను లేపి అతనికి వచ్చినటువంటి స్వప్నం గురించి చెబుతాడు. ఇంద్రుడి కొడుక ఈ పని చేస్తుంది అంటూ ఆమె కూడా ఆశ్చర్యపడుతుంది. ఇక రవి పూజాగృహంలోకి వెళ్ళి నిర్మాల్యం తెచ్చి తోట గోడ పక్కగా చల్లి వస్తాడు. అంతలో దివ్యరథం గంటల చప్పుడు, చంద్రబింబాల వంటి నిమ్మోముల అచ్చర పూబోన్లతో ఇంద్రుడి కొడుకు వచ్చి గోడకు పక్కనే రథం దిగి లోపలికి దిగుతాడు. పువ్వులు కోసుకొని రథం ఎక్కపోతాడు. ఎక్కలేక కిందనే ఉండిపోతాడు. ఏమిటి వింత అని శారదని అడుగుతాడు. రథానికి ఆ వైపున ఉన్నటువంటి సారథి పరికించి గోడ పక్కగా చూసి, కుమారా, స్వామివారిని పూజించినటువంటి పువ్వులు కిందున్నాయి. వాటిని మనం చూడకుండా తొందరపడి దాటి రథం ఎక్కడానికి నువ్వు వచ్చావు. నిర్మాల్యాన్ని దాటినందువలన ఈ పని జరిగింది. ఆ దోషం కనుక పోవాలి అంటే నువ్వు తిన్నగా కురుక్షేత్రానికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ మునులు కొంతమంది యజ్ఞం చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞం చూడడానికి దేశ దేశాల నుండి ఎందరో రాజులు వస్తూ ఉంటారు. వారు భోజనాలు చేసి వారు విడిచిపెట్టినటువంటి ఎంగిలాకులను తీసి అవతల పారవేస్తూ ఆ ప్రదేశం అంతా కూడా నీటితో శుద్ధి చేస్తూ ఉండు. ఆ విధంగా 12 సంవత్సరాలు చేస్తే ఈ నిర్మాల్యాన్ని దాటినందువలన వచ్చినటువంటి పాపం పోతుంది. అంతే దీనికి ఉన్నటువంటి పరిహారం అని చెబుతాడు సారథి. మేము అమరావతికి వెళతాం అని చెబుతాడు. వెళ్ళు అంటూ సారథి అప్సరసలను రథంపై ఎక్కించుకుని స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఇంద్రనందనుడు కిమ్మనకుండా కురుక్షేత్రానికి సామాన్య మానవుళ్లాగా వెళ్ళి అక్కడ 12 సంవత్సరాలు ఎంగిలాకులను తీసి పారేస్తూ ఆ భోజనశాలంతా కూడా శుద్ధి చేస్తూ కాలక్షేపం చేస్తాడు. ఆ తరువాత పాప విముక్తుడై అమరావతికి వెళతాడు. విన్నావా శంత మహారాజా, నిర్మాల్యాన్ని ఏ దేవతకు సంబంధించిన దాన్నైనా సరే దాటకూడదు.
వెళ్ళు, నువ్వు కూడా కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ యాత్రికులు భుజించి వారు లేవగా ఆ ఎంగిలి విస్తర్లు తీసి అవతల వైపు పారవేస్తూ ఆ ప్రదేశం అంతా కూడా శుద్ధి చేస్తూ ఉండు. ఆ విధంగా 12 సంవత్సరాలు కనుక చేస్తే పవిత్రుడవై తిరిగి వస్తావు. దేవదత్తమైనటువంటి రథం ఎక్కడం, అది నిరాటకంగా వెళ్ళడం అవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు నారదుడు. ఆ తరువాత శంత మహారాజు కురుక్షేత్రానికి వెళ్ళి నారదుడు ఏ విధంగా అయితే చెప్తాడో ఆ చెప్పినటువంటి పనంతా కూడా 12 సంవత్సరాల పాటు చేసి పాప విముక్తుడై తిరిగి వస్తాడు. రథారోహణం, రథాగమనం నిరాటకంగా జరిగిపోయి హాయిగా తన యొక్క రాజ్యం పరిపాలన చేస్తూ ఉంటాడు. నిర్మాల్య లంఘన దోషం ఇలాంటిది అంటూ సూత మహర్షుల వారు ఇంకేం చెప్పమంటారంటూ భరద్వాజుడికి చూస్తూ ఈ యొక్క నిర్మాల్య మహిమ గురించి తెలియజేస్తాడు. ఈ కథంతా విన్నటువంటి ఆ యొక్క భరద్వాజ మహర్షి సూత మహర్షుల వారికి ఎన్నో ధన్యవాదాలు తెలియజేసుకొని నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి కథల గురించి చెప్పడం, నిజంగా నేను వినడం, నా అంత అదృష్టవంతుడు ఈ భూమి మీద ఎవ్వరూ లేరంటూ సూత మహర్షుల వారికి అనేక రకమైనటువంటి ప్రణామాలు తెలియజేసుకుంటాడు భరద్వాజ మహర్షి. ఇప్పుడు ఒక మహాపతివ్రత కథ గురించి తెలుసుకుందాం. పూర్వం మధ్య దేశంలో నందిగ్రామం అనే ఒక గ్రామం ఉండేది. దానిలో నివసిస్తున్నటువంటి బ్రాహ్మణుడు సద్గృహస్థు. వేదాలను శాస్త్రాలను వల్లించడమే కాకుండా అవి చెప్పినటువంటి ధర్మాలను యథాశక్తిగా ఆచరణలో చూపుతున్నటువంటి గొప్ప కర్మిష్టి. నిత్యాగ్నిహోత్రి. అతిథులను అభాగ్యులను ఆదరిస్తూ వారిని సాక్షాత్తు నరసింహస్వామి వారిగా భావిస్తూ భక్తితో ఆరాధిస్తూ ఉండేటటువంటి జ్ఞాని. అతని పేరు కశ్యపుడు. అతని ఇల్లాలు అతనికి తగినటువంటి గొప్ప బుద్ధిమంతురాలు. ఇల్లాలకి ఎప్పుడూ కూడా భర్త సేవే తప్ప ఇక ఏదీ పట్టేది కాదు. ఆచారానికి పెట్టింది పేరు. పతినే దైవంగా భావిస్తూ పతి సేవ తప్ప ఏ పనిలోనూ సోమరితనం లేకుండా పతి ఆజ్ఞకు కట్టుబడి ఇంటిని పాల సముద్రంగా చేసుకున్నటువంటి గృహలక్ష్మి. ఆ ఇల్లాలి పేరు సావిత్రి. నందిగ్రామానికి ఆమడ దూరంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో యజ్ఞశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను బాగా చదువుకోకపోయినా పురోహిత వృత్తికి తగినటువంటి స్మార్త ప్రక్రియ చేయించడానికి తగినంత చదువు గలవాడు. ఆ ఇంట ఈ ఇంట పొరుగోళ్లలో నోములు వ్రతాలు చేయిస్తూ వాటితో వచ్చేటటువంటి బియ్యము పిండి తెచ్చి భార్యకిస్తూ కాలం వెల్లిస్తూ ఉంటాడు. చెప్పవలసి వస్తే బీదవాడు. అతని భార్య పేరు రోహిణి. ఆమె సర్వ శుభలక్షణాలు కలిగినటువంటి బుద్ధిమంతురాలు. ఏ దశలోనూ పతికి వ్యతిరేకంగా మాట్లాడి ఎరుగనటువంటి సాధ్వి. పతిసేవ గృహజీవనానికి నావా అని త్రికరణ శుద్ధిగా నమ్మి అలా నడుచుకుంటున్నటువంటి ఇల్లాలు. ఆ దంపతులకు కలగక కుమారుడు కలుగుతాడు. అతనికి యజ్ఞశర్మ జాతకర్మ నామకరణం అన్నీ కూడా సక్రమంగా చేసి దేవశర్మ అని పేరు పెడతాడు. ఆ పిల్లవాడు చక్కగా పెరిగి 5 ఏళ్లు కాగానే అక్షరాభ్యాసం, 7 ఏళ్లు రాగానే ఉపనయనం చేయిస్తాడు. ఆకస్మికంగా యజ్ఞశర్మ కన్ను మూస్తాడు. కొడుకు తల్లి అనాథ జీవులవుతారు. కొడుకు తల్లిని ఓదార్చి వారిని వీరిని దారిబత్తం వేచించి కాశీ, గయా, ప్రయాగ మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలకు వెళతాడు. తండ్రికి యథావిధిగా పారలౌకిక క్రియాకాండ నిర్వహిస్తాడు. అలా దేశాటనం చేసి చేసి నందిగ్రామానికి వచ్చి అక్కడ ఊరి వెలుపల ఒక దేవాలయంలో ఉంటూ జపము తపము చేస్తూ ఉంటాడు. అనుష్ఠానం అయ్యాక గ్రామంలోకి వెళ్ళి ఏ ఇల్లాలో ఆదరించి పెట్టినటువంటి భిక్షాన్నంతో ఆకలి చిచ్చును అణుచుకుంటూ ఆలయానికి పక్కగా ఉన్నటువంటి చెరువు నీటితో దప్పిక తీర్చుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. అలా తదేక దీక్షగా జపతపాలు సాగిస్తూ ఉంటాడు ఆ పిల్లవాడు. ఒకనాడు చెరువులో స్నానం చేసి ఆలయం ఆవరణలో ఉన్నటువంటి చెట్టు కింద కట్టుబట్ట ఆరవేసి జపానికి కూర్చుంటాడు. అంతలో ఆరినటువంటి ఆ బట్ట మీద కొన్ని రెట్టలు పడతాయి. ఏమిటా అని పైకి చూస్తాడు. కొమ్మ మీద తెల్లని కొంగ, నల్లని కాకి 2 కనిపిస్తాయి. కోపంతో వాటిని బెదరగొడుతూ చూస్తాడు. ఆ కోప దృష్టికి ఆ కొంగ, కాకి అక్కడికక్కడే చచ్చి టపటపమని కింద పడిపోతాయి. బట్ట మీద రెట్ట వేసినందుకు చచ్చాయి, చావని అని మొదట సంతోషిస్తాడు. కానీ క్షణకాలం అయిన తర్వాత అయ్యో, నోరెరగనటువంటి పక్షులు నా కోపాగ్నికి ఆహుతైపోయాయే అని విచారిస్తాడు. ఇక ఆ తరువాత ఒక కర్ర తెచ్చి ఆ రెండింటినీ కూడా దూరంగా పారజిమ్మి చెరువులో కట్టుబట్టను శుద్ధి చేసి స్నానం చేసి ఆలయానికి వస్తాడు. మిట్ట మధ్యాహ్నం అవుతుంది. భిక్షాటనానికి గ్రామంలోకి వెళ్తాడు. సరాసరి ఈ కశ్యపుని ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అంటూ కేక వేస్తాడు. అదే సమయంలో కశ్యపుడు ఊరి నుండి ఇంటికి వచ్చి లోపలికి వెళ్తాడు. ఆ సావిత్రి భిక్షకుడి కేక వింటుంది. కానీ పతికి సేవ చేయకుండా ఏ పని చేయనటువంటి పతివ్రత శిరోమణి అని చెప్పుకున్నాం కదా. కాబట్టి దేవశర్మకు ఆహారం
పెట్టలేకపోతుంది. పతికి స్నానము, భోజనము ఇలా అన్నీ కూడా సక్రమంగా జరిపి, ఆయన నిద్రించిన తర్వాత ఒక విస్తరలో ఆహార పదార్థాలు తెచ్చి, "ఇదిగో తీసుకో వడుగా" అంటూ ఆదరంగా అడుగుతుంది. "నేనెప్పుడో వచ్చి అన్నం అడిగాను. నువ్వు ఇంతసేపు నీ వాకిటి ముందు నన్ను నిలబెట్టి, ఇప్పుడు అన్నం తీసుకొస్తావా?" అంటూ దేవశర్మ రోషంతో మండిపడుతూ ఆ ఇల్లాలను కాల్చేస్తాను చూడు అన్నట్లుగా చురచురా చూస్తాడు. తాను గొప్ప తపశ్శక్తి కలవాడినని చెప్పి అతనికి పెద్ద గర్వం. అమాయకురాలైనటువంటి ఆ సావిత్రి పరమ పతివ్రత కదా! అతని చూపులకి ఏమాత్రం జంకకుండా, "ఏమయ్యా! నేనేమైనా కొంగను, కాకిని అని అనుకున్నావా? నీ కరకర చూపులకు కాలి చావడానికి తీసుకో భిక్ష" అని అంటుంది. ఆ చిన్న నవ్వు నవ్వి హేళనగా ఆ మాట అంటుంది. ఆ మాటకు దేవశర్మ గతుక్కుమంటాడు. ఎక్కడో ఊరి వెలుపల చెట్టు కింద జరిగినటువంటి విషయం ఇంట్లో ఉన్నటువంటి ఈమెకు అసలు ఎలా తెలిసింది? ఈ పరోక్ష విషయ జ్ఞానం ఈ ఆడదానికి ఎలా వచ్చింది? ఈ ప్రశ్నతో అతనికి ఉన్నటువంటి ఆకలి కూడా పూర్తిగా అణిగిపోయి ఆశ్చర్యంతో తలమునకలవుతాడు. కిమ్మనకుండా ఆహార పదార్థాలు తీసుకుంటాడు. తల వంచుకొని తిన్నగా తన విడిదికి వస్తాడు. ఆకులో ఆహార పదార్థాలన్నీ కుమరించి చక్కగా కలిపి ఒక్కమారే ఆహారిస్తాడు. సరైనటువంటి చైతన్యం లేదు. అలాగే చెయ్యి నోరు కడుక్కుంటాడు. ఎండ చల్లబడిన తర్వాత మళ్ళా ఆ యొక్క కశ్యపునింటికి వెళ్తాడు. అప్పటికి కశ్యపుడు నిద్రలేచి పొలం పని మీద బయటికెళ్ళిపోతాడు. సావిత్రి ఏవో కొన్ని పురాణ కథలు చదువుకుంటూ కూర్చొనుంటుంది. అమ్మా అంటూ కేక వినగానే తాటాకు పొత్తం పదిలంగా కింద పెట్టి మెల్లమెల్లగా కలహంసలాగా అడుగులు వేసుకుంటూ వీధి వసారలోకి వస్తుంది సావిత్రి. ఎదుట చేతులు జోడించి నిలుచున్నటువంటి బ్రహ్మచారి దేవశర్మ ఉంటాడు. "ఏమి మరలా వచ్చావు ఒడుగా?" అంటూ ఆదరంగా అడుగుతుంది. "అమ్మా, ఎక్కడో జరిగిన దాన్ని ఇంట్లో ఉన్నటువంటి నువ్వు అసలు ఎలా చెప్పగలిగావు? అసలు ఆ శక్తి నీకెలా వచ్చింది? అది అడగడానికి వచ్చానంటూ బెదురుతూ అడుగుతాడు ఆ బ్రహ్మచారి. "ఓహో! అదా! చెప్పనా? పతిని ఆరాధ్య దైవంగా భావించి సేవించడం భార్య ధర్మం. నేను ఆ ధర్మాన్ని ఏమారకుండా నెరవేర్చుకుంటూ వచ్చాను. దానివల్ల నాకు పరోక్ష విషయ జ్ఞానం కలిగింది. స్వధర్మం ఎంత కర్కశమైనా దానిని శ్రద్ధతో ఆచరించే వారికి అన్ని శక్తులు అలవడతాయి. దానిలో ఆశ్చర్యపడవలసింది ఏముంది నాయనా? ఇక నీ విషయం. నేను 9 మాసాలు మోసి దుర్భరమైనటువంటి ప్రసవ వేదన భరించి నిన్ను కని కళ్ళల్లో ఒత్తి పెట్టుకొని పెంచినటువంటి తల్లిని, పైగా అనాథను, నీపై ఆధారపడి ఉన్నటువంటి ఆ స్త్రీని గాలికి విడిచిపెట్టి నువ్విక్కడ చేసేటటువంటి ఈ జపము, తపము అర్థం లేనటువంటి పనులు. కన్నతల్లిని మించినటువంటి దైవం లేదు తెలుసా? మాతృదేవో భవ అనేటటువంటి శృతివాక్యం ఎప్పుడూ వినలేదా? విని మాత్రం ఏం లాభం? ఆ యొక్క మాతృదేవతను సేవిస్తూ ఉంటే అన్నీ నీకు తప్పక వశమవుతాయి. ఆ మాత్రం తెలియదా? స్వధర్మ త్యాగివై చక్కగా ఏదో తపస్సు చేస్తున్నాననుకుంటున్నావు తపస్సు. నీ తపస్సు వల్ల వచ్చేదేమిటి? ఆ కొంగను, కాకిని చంపడమా? అంతేనా? వెళ్ళు. బుద్ధి కలవాడివై ఇంటికి వెళ్ళు. తల్లిని శ్రద్ధాభక్తులతో సేవించు. అదే గొప్ప తపస్సు అనుకో. ముందుగా నీ కోపానికి బలైపోయినటువంటి ఆ పక్షులకు దహన శుద్ధి చెయ్యి. స్నానం చేసి తిన్నగా ఇంటికి వెళ్ళు. తల్లిని పోషిస్తూ ఉండు. నీకు యజ్ఞశర్మ అనేవాడి కూతురు భార్య అవుతుంది. పోయి అతన్నడుగు. తరువాత నీకు ఒక కొడుకు కలుగుతాడు. వాడు మీ వంశకర్తవుతాడు. ఆ పైన నీ తల్లి, భార్య మరణిస్తారు. ఇంకేముంది? నువ్వు యథావిధిగా సన్యాసం స్వీకరించు. ఆ నరసింహస్వామి వారిని మనసా వాచా కర్మణ ఆరాధిస్తూ కాలక్షేపం చెయ్యి. జన్మాంతమందు నీకు విష్ణు సాయుధ్యం పొందే అవకాశం వస్తుంది అని చెబుతుంది సావిత్రి. అప్పుడు అదంతా విన్నటువంటి దేవశర్మ, "విన్నాను తల్లి, అంతా విన్నాను. క్షమించమ్మా, బుద్ధి వచ్చింది. పోయి వస్తానంటూ దేవశర్మ వెనుతిరిగి వచ్చి ఆ పక్షులకు దహనాదికం చేసి తిన్నగా స్వగ్రామానికి వస్తాడు. సావిత్రి ఏ విధంగా అయితే చెబుతుందో ఆ విధంగా మాతృసేవ చేసుకుంటూ గృహస్థుడై పుత్రుడు కలిగాక భార్య, తల్లి మరణించగా సన్యాసి అవుతాడు. ఆ నరసింహస్వామి వారిని నమ్మి ఆరాధిస్తూ జన్మాంతమందు విష్ణు సాయుధ్యం పొందుతాడు. స్వధర్మానుష్ఠానం ఎంత గొప్పదో అలాగే జ్ఞానం అనేది కూడా. అది లేకపోతే అసలు మనిషి మనిషే కాడు. ఆహారం, నిద్ర, భయం వగైరా మనుష్యులకు, పశువులకు రెండిటికీ సమానంగానే ఇస్తాడు భగవంతుడు. అయితే జ్ఞానం అనేది ఒక్కటే మనుషులకు ఎక్కువగా ఇచ్చాడు ఆ భగవంతుడు. అది లేని నాడు మానవుడు కొమ్ములు, తోకలు లేనటువంటి పశువన్నమాట. అయితే సర్వశ్రేయస్సులను పొందించేదే జ్ఞానం అంటూ మరొక చక్కని కథ గురించి సూత మహర్షుల వారు భరద్వాజులకు చెప్పినటువంటి గొప్ప కథ ఈ యొక్క పతివ్రత సావిత్రి కథ. ఈ కథంతా విన్నటువంటి భరద్వాజ మహర్షి సూత మహర్షుల వారితో చిరునవ్వు నవ్వుతూ, "నిజంగా నువ్వు చెప్పినటువంటి ఈ కథ చాలా అద్భుతమైనటువంటి కథ. సంసారం అనేది ఒక బలిష్టమైనటువంటి చెట్టు. దానిని ఆశ్రయించినటువంటి మానవుడు సుఖదుఖాది ద్వంద్వ
తాళ్లకు కట్టుబడి ధనము, భార్య, పుత్రులు అనేవి చాలక కామ, క్రోధాది శత్రువులు పట్టుకొని పీడిస్తూ ఉంటే లేనిపోని ఆశల వలయానికి చుట్టూ తిరుగుతూ ఊపిరాడక కొట్టుకుంటూ ఉంటాడు. ఆ సంసారికి ఈ బంధాల నుండి మోక్షం ఏ విధంగా కలుగుతుంది? దాని గురించి వివరించు అంటూ అడుగుతాడు భరద్వాజ మహర్షి. మరి ఆ కథ ఏమిటో మరొక చక్కని వివరణతో మరలా తెలియజేస్తాను. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.